హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శిల్పా హోమ్ మెథడ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు మా బ్లాగ్ ఏంటంటే మా అబ్బాయిది బర్త్డే అండి. మా పెద్ద అబ్బాయి బర్త్డే. సో ఈ సంవత్సరం వాడి బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఈ వీడియోలో చెప్పడమే కాదు చూపిస్తున్నాను కూడా. వీడియోలోనే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మీ అందరికి నచ్చినట్టుగైతే ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఇంకా మంచి మోటివేషన్లా అనిపిస్తుంది. అంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి, మీ ముందుకు తేవాలని అనిపిస్తుంది. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏ ఉమెన్కైనా అంటే మ్యారేజ్ అవ్వకముందు మనకేమనిపిస్తుంది అంటే మన బర్త్డే ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఫెస్టివల్ అనేది మనకు అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం, అంతే కదా. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ డే, ఇంకా మనకి పిల్లలు పుట్టారంటే ఆ పిల్లల బర్త్డే అనేది, పిల్లలతో పాటు మనం కూడా పుడతాం. ప్రతి ఉమెన్ కూడా పిల్లలతో పాటు మనం కూడా పుడతాం. అది మనకి మరో జన్మే. సో ఆ బర్త్డేని ఇంకా గ్రాండ్గా కాకపోయినా నాకున్న దాంట్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా పూజ అంతా చేసుకొని మార్నింగ్ బాబు లేచే ముందే వాడి కోసం నేను పాయసం అనేది చేసినాను. ఈ పాయసం కోసం నేను సగ్గుబియ్యాన్ని 1 అవర్ ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే పొద్దున్నే లేవగానే 5కి లేసానండి. 5 నుంచి సగ్గుబియ్యం ముందుగా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన వరకు మనం వెయిట్ చేద్దాం. వాటర్ అనేది హీట్ అయిపోయింది కదా, దీంట్లో కొంచెంగా సగ్గుబియ్యం వేసుకొని కొంచెం కుక్ అవనివ్వాలి. మరీ ఎక్కువ కాదు, 2 నుంచి 5 మినిట్స్, 5 to 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఈ లోపల నేను పూజా రూమ్ అంతాను కొంచెం క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ పూజ చేసుకోవడానికి పూజ గది అంతా నేను శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. మన ఇల్లు అనేది ఎలాగైతే ప్రతి మూలలకి క్లీన్ చేసుకుంటామో అలాగే పూజా రూమ్ కూడా పొద్దున లేవగానే మొత్తం అనేది పైనే తుడవకుండా ఎప్పుడూ నీట్గా పేపర్ అంతా తీసి మొత్తంగా తుడుచుకుంటాను నేను ప్రతిరోజు కూడా. ఇది నా అంటే రొటీన్ అయిపోయింది ఇది నాకు. ఇలా ప్రతిరోజు నేను చేసుకోవడం అనేది నాకు నచ్చుతుంది. ఇలా పూజా రూమ్ అంతా సర్దుకున్నాను. ఈ లోపల పక్కన సగ్గుబియ్యం అనేది కుక్ అయిపోయింది. బాబు చిన్నోళ్ళు ఇద్దరు పడుకున్నారండి. వాళ్ళిద్దరూ లేవకముందే నేను పూజ అనేది ఈ పాయసం చేసేసుకుంటే నాకు తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు పిల్లలతోనే వాళ్ళకి స్నానాలు, టిఫిన్లు, సో నాకు ఇంకా లేట్ అయిపోతుంది. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఎలా చేసుకున్నాను అనేది మొత్తం పెట్టానండి. చూడండి, ఎక్కడ అనేది స్కిప్ చేయకండి. ఈరోజు వాడి బర్త్డే అనే కాదు, నా బర్త్డే లాగా నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళ బర్త్డేకి మనం ఏం చేయాలి అన్నది 1 వీక్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం. ఎలా చేయాలి, పిల్లల బర్త్డే, వాళ్ళకి ఇష్టమైంది ఏంటి, వాళ్ళకి ఎలా చేస్తే అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల బర్త్డే మాత్రం చాలా అంటే గ్రాండ్గా అనే కాదు, ఉన్న దాంట్లో ఎంతో గొప్పగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారనమాట ప్రతి తల్లిదండ్రి. అలాగే అలాంటి తల్లిదండ్రుల్లో మేము కూడా ఒకటి. ఇప్పుడు సగ్గుబియ్యం అనేది మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వేరే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో సేమియా అనేది వేయించుకుంటున్నాను. కొంతమంది ఘీ వేసుకొని రోస్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇలా ప్లెయిన్గా రోస్ట్ చేసుకుంటారు. నేను అలాగే ప్లెయిన్గానే రోస్ట్ చేసుకున్నాను. ఈ సగ్గుబియ్యం అనేది ఫుల్గా కుక్ అయిపోయింది కదా. సేమియా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సగ్గుబియ్యం పాత్రని పెట్టుకొని దాంట్లోని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాలు అనేది కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేకపోతే అప్పుడప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ పాలైనా పర్వాలేదు. ఆ పాలైనా తీసుకొని మొత్తం దాంట్లో వేసి కొంచెం ఒక్క పొంగు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కుక్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎక్కువసేపు కాకుండా నార్మల్గా కుక్ చేసుకుంటే కొంచెం పాలు అనేది వేడి అయిన వరకు ఉంచితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనకు సగ్గుబియ్యం అనేది ముందుగానే కుక్ అయిపోయిందనమాట. చూడండి, ఇలా కుక్ అయిపోయింది కదా. దీంట్లో తగినంత చక్కెర అనేది వేసుకున్నాం. మీ స్వీట్ అంటే మీరు ఎంతగా తింటారో స్వీట్ అనేది చూసుకుంటూ చక్కెర అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి.
ఇప్పుడు దీంట్లో మనం వేపు పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసేసుకోవాలి. ఎక్కడ మనం వేసుకున్న వెంటనే కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ అంటూ అడుగు పట్టడం కానీ, లేదా అంటే సేమియా ఒక్కొక్క దగ్గర అలాగా స్టక్ అయి ఉండిపోతుంది, అప్పుడు గడ్డలాగా అయిపోతుంది. సో అలా కాకుండా వెంటనే కలిపితే అది కూడా కొంచెం బాగుంటుందండి. సేమియా కూడా పొడి పొడిగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు నాది కాజు బాదాం వేసినప్పుడు అక్కడ కొంచెం వీడియో స్కిప్ అయిపోయిందండి. సో కాజు బాదాం అనేది ఇలా నార్మల్గా వేసుకోవచ్చు, లేదు అంటే ఘీలో అయినా మనం కొంచెం ఫ్రై చేసి వేసుకున్నా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను నేను. పూజ చేసినప్పుడు ఒక ధ్యానం చేయాలంటారు. సో అందు గురించే పూజ చేసినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. పూజ అంతా అయిన తర్వాత వీడియో తీసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రైస్ అనేది పెట్టుకున్నాను. ఇది నేను మటన్ కర్రీ ఇంకా పులిహోర చేస్తున్నాను. దానికోసం ఇక్కడ రైస్ అనేది కుక్ అవుతుంది. పక్కన కుక్కర్లోని కొంచెం ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. మటన్ కర్రీకి మధ్యాహ్నం లంచ్కి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ప్రతి ఒక్కరు మటన్ కర్రీ అన్నా, చికెన్ కర్రీ అన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేను ఎప్పుడు ఈ స్టైల్లో చేస్తానో, మీకు నచ్చినట్టుగా అయితే ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, సో ముందుగానే అంతా ఫాస్ట్గా చేసేసుకుంటే మన వంట అనేది కంప్లీట్ అయిపోతుందని నేను ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎండాకాలంలోని. అలాగే ఎండాకాలంలో కరెంట్లు కూడా పోతుంటాయి. సో అలాంటి టైంలో అంటే మనం మటన్ కర్రీకైనా దేనికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే పని అనేది సులువు అయిపోతుంది మనకి. ఇలాగానే నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు వేగాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మటన్ శుభ్రం చేసుకున్న మటన్ని మొత్తం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కుక్ అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ అవ్వగానే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మటన్ అనేది, దీంట్లోని ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 3 టమాటాలని బాగా పేస్ట్ చేసుకొని ఇలాగా మటన్లో వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి రుచికి సరిపోయినంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకున్నాను. అలాగే మటన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మటన్లో మనం తగినంత వాటర్ అనేది పోసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. లేదు నార్మల్గా ఉండాలి థిక్గా అంటే కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహారం కోసం నేను ఇక్కడ పక్కన ఆవాలు, ఎండుమిర్చి అనేది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కడ ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నాను. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి బాగా వేగాక దీన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా తగినంత ఉప్పు అనేది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా థిక్గా పేస్ట్లా రెడీ చేసుకోవాలి పులిహారం కోసం. నేను పులిహార ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. ఆవాల పేస్ట్ అనేది వేస్తాను. దీనివల్ల మనకి పులిహారం తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ పులిహోరలో పోపు కావాలి కదా, సో కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ముందుగా మనకు కావాల్సింది పల్లీలు అనేది బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెంగా ఫ్రై అవుతే చాలు, మళ్ళీ లేదంటే మరీ బ్లాక్ అయిపోతుంది. పల్లీలంతా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పులిహోరలో కావాల్సిన పోపు అనేది తీసుకుంటున్నాము. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది వేసుకున్నాను. అలాగే ఆవాలు చూడండి.
ఇవన్నీ వేసుకొని కొంచెం చిటపటమన్నంత వరకు కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతుంది. నేను ముందుగానే నిమ్మపండు అంతా చింతపండుని నానబెట్టుకుని ఆ వాటర్ని దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లోనే తగినంత పసుపు, అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకుందాం. నేను ఫస్ట్ అనేది అన్నం అనేది కుక్ చేశాను కదా, రైస్ కుక్ చేశాను కదండి. ఆ రైస్ అనేది నేను రైస్గా ఇంకా పులిహోరకి ఇంకా రైస్కి అనేది సపరేట్ చేస్తాను. అందుకనే ఆ రైస్లో నేను అనేది పసుపు అనేది వేయలేదు. ఇలా పోపులో పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లోనే చింతపండు వాటర్ వేసుకొని మరగబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ని దీంట్లో నిదానంగా వేసేయాలి. అది వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేసుకున్నాను. ఎందుకంటే మనం పులుపు కదా, బెల్లం ముక్క వేస్తే కరెక్ట్గా కొంచెం బ్యాలెన్స్ అవుతుందని. దీంట్లో తగినంత కొంచెం ఇంగువ, దించే ముందు ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు రైస్ని పెద్ద ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని దీంట్లోనే ఈ పులిహోర మిక్చర్ అంతా వేసుకుంటున్నాను. దీంతో మొత్తం కలుపుకోవాలి. వేసి పులిహోర అనేది గరిటతో కాకుండా చేయితోని కలుపుకుంటేనే ఇంకా బాగుంటుందండి. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు అనేది మనకి ఆ పులిహోర చేసినప్పుడు ఆ పుల్ల అనేది కరెక్ట్గా పడుతుంది. ఎక్కడ కూడా తెల్లగా రైస్ ఉండలకు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. అలాగే పక్కన కూడా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. మ్యాక్సిమం ఒక 5 విజిల్స్ అనేది నేను 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకుంటాను. తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించి పెట్టుకుంటాను. అలా చేసుకుంటే మటన్ అనేది చూడండి చాలా సాఫ్ట్గా, ముక్క కూడా చాలా ఇలా పట్టుకుంటే ఇలా ఊడిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది మటన్. ఇంకా పులిహోర రెడీ అండి. నెక్స్ట్ బాబుకి లంచ్ అయిన తర్వాత వాడికి చాలా ఇష్టం స్విమ్మింగ్ పూల్ అంటే. సో అలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంది, ఒక 10 మినిట్స్. సో అక్కడైతే వీడు చాలా ఎంజాయ్ చేశాడు. మా చిన్న అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడు. చూడండి, పక్కన వాళ్ళ డాడీ ఉన్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తే మాకు ఇంకా చాలా ఆనందం వేసింది. ఈ స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఆడికి మనకి వాడికి ఒక సర్ప్రైజ్ ఇస్తా ఉన్నాం. సర్ప్రైజ్ అంటే మీరు చూడండి. సో ఇదండి వాడి సర్ప్రైజ్. వాడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు. వాడి ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే పక్కన గంట ఉంటుంది, గంటని క్లిక్ చేయండి. నా వచ్చే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. అలాగే మీ బ్లెస్ కూడా మా అబ్బాయికి బ్లెస్ చేయండి మీ వీడియోని కానీ నచ్చినట్టుగా అయితే. ఆ రోజైతే మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.